ఆదికాండం 35వ అధ్యాయం. Genesis chapter 35. Reading all together verse 1. ఆదికాండం 35 మొదటి వచనం. దేవుడు యాకోబుతో ప్రార్థన చేస్తుంది. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున బేతేలు ప్రార్థన మందిరం భూమికల్లో డిసెంబర్ 6 ఈ సంవత్సరం ఆఖరి మాసం ఈ ప్రతిష్ఠిత కార్యక్రమంలో చేరవచ్చే అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దాసు భక్త్ సింగ్ గారు ఆయన చదువుకున్న వారు మొదలుకొని ఈ దినాల్లో జాష్ చదువుకున్న వారు దాకా అనేక మంది దైవ సేవకులు ఈ స్థలంలో కాలు మోపి పరిచయం చేయడానికి మీరు సహాయం చేశారు. కష్టాల్లో, బాధలు, ఇంట్లో ఇబ్బందులు, కన్నీళ్ళు, దుఃఖంలో, వేదనలో, కుటుంబాల అవమానములు మీ హస్తము చాపి నలిగిన వెల్లును విరవక మగమగలాడుచు నలిసినాడు వచ్చిన ఆర్పక ఈ సాక్ష్యాన్ని మీరు కాపాడినందుకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ స్థలంలో వచ్చిన గుడారం లేదా మా దేవుని మనస్సును కొరకై మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును మాకు రక్షకుడిగా పంపించి సఖ్యము కానీ వరముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అలాగే ఎంతోమంది ప్రయాసపడ్డారు. వారి ప్రయాసం అంతటిని బట్టి వందనములు. దాదాపు 30 మంది దాకా దైవ సేవకులు ఈ చిన్న స్థలంలో నుండి వచ్చినారని విన్నాం. ఆశ్చర్యకరంగా మీ వాక్యం ప్రకటించే పరలోకపు సైన్యాన్ని మీరు లేపినందుకు మీకు స్తోత్రాలు. రాబో దినాల్లో కూడా ఈ సాక్ష్యం ప్రబలమై వ్యాపించినట్లు చేయండి. 30 100 ఫలింపచేయండి. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేనివాడు బలమైన జన్మవనని వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ సహాయం చేయండి, కృప దయచేయండి. ఎంతోమంది ఆయా స్థలాల నుండి వచ్చినారు. ఉన్న పరిస్థితులను బట్టి వెలుగుగా ఉన్నాం. అందరికీ అవసరమైన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల స్థలాల నుండి దైవ సేవకులు, బాధ్యత వహించేవారు, సంఘాల్లో ఉన్న పరిశుద్ధులు కూడా రావడానికి అనుకూలపరుచున్నారు. స్థానిక దైవ సేవకులుగా జాషువా గారి కుటుంబం, సంఘ పెద్దలు, సంఘమును బట్టి స్తోత్రాలు. వారితో నేను కలిసి సహవాసము కలిగిన కృప అనుగ్రహించినారు. కొత్త మందిరాన్ని కట్టడానికి సహాయం చేసినారు. అక్కర్లు తీర్చినారు, చేయించాపున్నారు, ఆదుకున్నారు. మీకు స్తోత్రములు. రాబో దినాల్లో ఇంకా బలమైన విధానములు మీ కార్యములు జరగబడినట్లుగా చేయండి. బండ మీద నా సంఘమును కట్టదును అన్నారు. మేము భౌతికమైన కట్టడాలు కట్టవచ్చు మీ సహాయం చేత. ఆత్మ సంబంధమైన కట్టడం మీరే. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే అని మీ వాక్యంలో రాయబడింది. కనుక మీరే వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను కట్టి కాపాడి భద్రపరిచి మీరు ఆఖరి కొరకు సిద్ధించి మీ ప్రేమ ద్వారా నన్ను కూడా విడిపించినారు, నన్ను కూడా నడిపించినారు, నన్ను కూడా రప్పించినారు, నన్ను కూడా బాగు చేస్తున్నారు, నన్ను కూడా ఆశీర్వదించినారు. అందుకే మీ ప్రజలందరూ ఎదుట తల వంచి నమస్కరిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ప్రతి గానములు చేసే భూమి మీదను పరలోకములు నీ స్తుతి, నీ ఆరాధన, నీ స్తోత్రములు ఉన్నతముగా వ్యాపించి వాటి మీద మీరు ఆశీర్వడై ఉండి ఆగ్రాణించే ఆరాధనగా ఉన్నట్లుగా వాళ్ళలో యోగ్యంగా పాలు పొందినట్లు కృప చూపించి మీ రక్తం చేతి నన్ను కడిగి పరిశుద్ధపరచు. వచ్చిన వారు ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రంలో, రక్షణ లేని వారిని రక్షించండి, నెరవేరినట్లు సహాయం చేయండి. రక్షణ పొందిన మాకు కొంత ప్రోత్సాహం ఊరట దయచేయండి.
మీకే స్తోత్రములు చెల్లిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి మీ నామమునికి మహిమ తెచ్చు. ఏటైన వాతావరణం ఇచ్చినారు, అనేకులు చేరవచ్చే అవకాశం ఇచ్చినారు. స్తోత్రములు. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యాకోబు ఇంటి యొద్ద నుండి పారిపోతున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆదికాండం 28వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా అద్భుతంగా తన జీవితం మార్చబడింది. ఈ 35వ అధ్యాయం ఆదికాండం యాకోబు జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టం. యాకోబు 77 ఏళ్ళు అప్పుడు పారిపోయాడు. 20 ఏళ్ళు మామగారి దగ్గర ఉన్నాడు. అంటే అప్పటికి 90 ఏళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత దేవుడితో నడిచినాడు. అంటే 50 సంవత్సరాలు, 147 147 సంవత్సరాలకి ఇతరులతో కూడా నిద్రించాడు. ఒక పారిపోయిన వ్యక్తి, 50 ఏళ్ళు ప్రభుత్వం నడిచిన వ్యక్తి ఒక దేశముగా అవుతాడా? ఆయన పారిపోయిన వ్యక్తి కడుపులో ఉన్న రాజులు పుడతారా? పారిపోయిన వ్యక్తిని దేవుడు ఆధారం చేసుకొని యాకోబు దేవుడు అని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు అని బైబిల్ రాసి. అలాగే అవుతాడా? మానవ రీతి ఇవన్నీ మనకు అసాధ్యమే. ఈ 35వ అధ్యాయం ఆదికాండం దైవ లక్షణాలను ఆధ్యాత్మికంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. బేతేలు యాకోబుకు వేరుగా మనం చూడలేము. యాకోబు బేతేలు ముడిపడింది. ఎందుకంటే దేవుడి మందిరం అని యాకోబు అక్కడ పేరు పెట్టినట్లు 28వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది. యాకోబు మిగతా వారందరికంటే భిన్నమైన వాడు. 5 ప్రత్యేకతలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, యాకోబు కౌల పిల్లలుగా అంటే వాళ్ళ సహోదరుని యొక్క మడిని పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. రెండవది, యాకోబు జ్యేష్ఠత్వ హక్కును కొన్నాడు. మూడవది, యాకోబు పారిపోయిన వ్యక్తిగా ఉంటే 20 సంవత్సరాలు మామకి ఎవరు సేవ చేయలేదు. ఈయనే చేసి మామూలు దగ్గర ఉన్నారు కానీ మోషి లాంటి వాడు కూడా వచ్చారు. నాలుగవది, ఈయనకి 12 మంది కొడుకులు ఇశ్రాయేలుకు రాజులను సమకూర్చే పితృడిగా మార్చబడినట్లు మనం చూస్తాం. ఐదవది, ఆఖరిది, ఈ మూలమున భూమి మీద ప్రస్తుతానికి కూడా దేశం పేరు. 35:1 మనం చూస్తే ఆదికాండము ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మైక్ ఉంది, నేను చదువుతూ వేరే వాళ్ళకి ఇస్తాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు దగ్గర నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడికి అక్కడ ఒక బలి పెట్టినా. అక్కడ 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 ఎక్కడా? మొదటిది, పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే కనిపించే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధన ఆదికాండంలో దేవుడు కొంతమంది ప్రత్యక్షమే. అబ్రహాము ప్రత్యక్షమే, ఇస్సాకు ప్రత్యక్షమే, యాకోబు ప్రత్యక్షమే. ఇలా ప్రత్యక్షం అవుతూ వచ్చింది. కొత్త నిబంధనలో యుక్తకాలమున దేవుడు వాక్యం యేసు ప్రభువారు మన ప్రత్యక్షమయ్యారు. కనుక దేవుడు పారిపోయే వ్యక్తికి కనబడ్డాడు. లోకంలో పారిపోయే వ్యక్తిని పట్టుకుంటారు, కానీ ఇక్కడ పారిపోయిన వ్యక్తి దేవుని చూసింది.
సరే దేవుడు చూడాలంటే పారిపోదాం మనం కూడా అనే ప్రయత్నం చేయదు. బైబిల్లో పారిపోయిన వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తారు. ఉదాహరణకి పారిపోయిన యోసేపు, పారిపోయిన మోషే, పారిపోయిన దావీదు. ఈ భక్తులు చూస్తే వాళ్ళు పారిపోయి ఇలాగయ్యారా అయితే మనం కూడా ఒక ప్రయత్నం చేస్తాం. ఏమన్నా పారిపోయారు. ఈ పారిపోవడం ఇంత ఆశీర్వాదం ఉందా? వీళ్ళందరూ పారిపోయి గొప్ప భక్తులుగా దేవుడు మార్చి. కొన్నిసార్లు అనిపిస్తుంది, నెహెమ్యా అన్నాడు, నాలాంటి వాడు పారిపోవచ్చా? ఏం మరి రెండిట్లో వాస్తవం? మొదటిగా రెండు వాస్తవాలు. బైబిల్లో ఇది వాస్తవం అది వాస్తవం అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? అన్ని వాస్తవాలే అని చెప్పాలి. నిద్రలో లేకున్నా కూడా అదే చెప్పాలి. కనుక పారిపోయిన వ్యక్తులు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు. నాలాంటి వాడు పారిపోవచ్చా అనే వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ పారిపోయే పరిస్థితులు వస్తాయి. అంటే మనము అక్షరానుసారంగా పారిపోతున్నామని కాదు, దీంట్లో మనసులో ఆ పరిస్థితిలో నుండి బయటపడితే బాగుండు అనే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇంటికి వచ్చిన పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళ అన్నగారి విషయంలో జరిగిన కార్యము ఆశీర్వాదం అంతా యాకోబు తీసుకున్నాడు, ఇస్సాకు ఇచ్చేసాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇద్దరిని ఒకే రోజు పోగొట్టుకోలేని కనుక మీరు వెళ్ళిపోండి. ఇవి యాకోబు వాళ్ళ అమ్మ మాట వినేవాడు, మదర్ సన్. దానికి అక్కడి నుండి పారిపోయి 77 ఏళ్ళ వ్యక్తి పరిగెత్తే కాళ్ళు వస్తాయా? మనకైతే ఎప్పుడు రావు, 37కు రావండి. వేరే విషయం. 77 ఏళ్ళ వ్యక్తి పారిపోయాడు, పెళ్లి కాలేదు. అది 28వ అధ్యాయం ఆదికాండం. రాత్రి ఒక స్థలం చూస్తున్నాడు, పడుకున్నాడు. ఎప్పుడు ఆయన బయట పడుకోలేదు, ఎప్పుడు వాళ్ళ అమ్మకు దూరంగా పడుకోలేదు, ఎప్పుడు వాళ్ళ అమ్మకు దగ్గరే పడుకునేవాడు. భవిష్యత్తు దిండు కూడా ఇచ్చేదే వాళ్ళమ్మ. వాళ్ళమ్మ వాడికి జవదారిన వాడేమో, మదర్ సన్గా అలాగే ఉండేవాడేమో. కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు దేవుడు అలా చేస్తాడు, అలాంటి పరిస్థితి తీసుకొని వస్తాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై యాకోబు బైబిల్లో రాయబడిన 20వ అధ్యాయం, ఆ రాత్రి యెహోవాతో నీకు ప్రత్యక్షమై. కొన్నిసార్లు ప్రత్యక్షం కావాలి దేవుడు అంటే, దేవుని మాటలు వినాలంటే ఉన్న గుంపులో నుండే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, సేవకులు కావచ్చు, గౌరవులు కావచ్చు, సంఘం కావచ్చు, కానీ దేవుడు ఐసోలేట్ చేస్తాడు, వేరు చేస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. అది ఎందుకని మనం చెప్పలేము. మనకేమో బాధగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది యేసుప్రభుని ఎరిగిన వారికి కొరకే చెప్తున్నా. ఇంకా ఎవరైనా యేసుప్రభుని ఎరగకుండా ఉంటే ఈ మధ్యాహ్నం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఈ దేవుడు పారిపోయిన వారిని కూడా ప్రత్యక్షమయ్యేవాడు. ఈ దేవుడి కష్టాల్లో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, పాపంలో ఉన్న వారికి, బంధకాల్లో ఉన్న వారికి ప్రత్యక్షమయ్యేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, దేవుడికి నల్లకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇంకా యేసును అంగీకరించకుండా, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా, పర్వాలేదు లేని వాయిదా వేస్తుంటే సంవత్సరం యొక్క ఆఖరి మాసం ఈ మందిర ప్రతిష్ట సందర్భాన తిరిగి యేసును మీకు పరిచయం చేస్తున్నా, బ్రతిమలాడుతున్నా. మీరు క్రైస్తవ పిల్లలే కావచ్చు, సేవకుల పిల్లలే కావచ్చు, ఎల్డర్స్ పిల్లలే కావచ్చు, మీ అమ్మగారు నాన్నగారు సండే క్లాస్ టీచర్సే కావచ్చు, రెస్పాన్సిబుల్ బ్రదర్సే కావచ్చు, పరిచయం చేసేవాడే కావచ్చు, బాధ్యత కలిగిన వాడే కావచ్చు. కానీ నీకు రక్షణ లేదు. నువ్వేమనుకుంటున్నావు అంటే, అందరి సంగతి నాకు తెలుసు, అందరి సంగతి నీకు తెలుసు, కానీ నీ సంగతి కూడా అందరికి తెలుసుగా. ఈ వేరే వారి సంగతి నీకు తెలియడం వల్ల నువ్వు గూగుల్ కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇంజిన్ కావచ్చు, కానీ నీకు రక్షణ రాదు, పాపక్షమాపణ రాదు, మారుమనసు రాదు, పరలోక రాజ్యం రాదు. ఇవన్నీ పరలోక రాజ్యం ఇయటానికి ఒకే ఒక్కడి భూమి మీదకి దిగి వచ్చినాడు, ఆయన పేరు యేసు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఎందుకు యేసు ప్రభువు ఒక్కడే మార్గం, ఆయన జీవం ఇయటానికి భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, ఆయన జీవదాత. భూమి మీద దాతలు చాలా మంది ఉన్నారు. దాతలు ఉన్నాడంటే అర్థం ఏంటి? స్వీకరించే వ్యక్తి కూడా ఉన్నాడు అని అర్థం. వేర్ దేర్ ఇస్ ఎ డోనర్, దేర్ ఇస్ ఎ యాక్సెప్టర్, రిసీవర్. ఆయన ఇచ్చేవాడు, ఆయన ఎప్పుడు దారుణంగా ఇచ్చేవాడు. దేవుడు తన కుమారుని ఇచ్చివేశాడు, బైబిల్ని ఇచ్చివేశాడు, సర్వ సంపదను ఆయన మనకి ఇచ్చివేశాడు. అందుకే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయంలో అన్నాడు,
దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెలిగిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు. లవ్ ఆల్వేస్ గివ్స్, ప్రేమ ఇస్తుంది. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించి కుమారుని పరలోకంలోనే పెట్టుకొని దాన్ని రాయబడలేదు. లవ్ గివ్స్, ప్రేమ ఇస్తుంది. ప్రేమ ఎక్కడికైనా వెళ్తుంది, అద్దెలు దాటుకొని వెళ్తుంది, భాషలు దాటుకొని వెళ్తుంది, ప్రాంతాలు దాటుకొని వెళ్తుంది, వ్యక్తులను దాటుకొని వెళ్తుంది. పరలోకాన్ని దాటుకొని భూమి మీదకి వచ్చింది ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు ప్రభు వారు పాపం లేనివాడిగా జన్మించి జీవించి అందరి పాపాలు శిలువ మీద భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముడకిట, ముఖం మీద ఉమ్మి, దేహం అంతా కూడా దెబ్బలు, కారణం లేని దెబ్బలు ఎవరికి, ఎత్తు లేని గాయాలు ఎవరికి, రక్త ప్రవాహం శిలువలో నుండి ఎవరి కొరకు ప్రవహించింది. రక్తంలో బలెపోట్లు, రక్తము కార్చి చనిపోయే సమాజంలో తిరిగి లేచినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని కడిగి పవిత్రంగా యేసుని కొద్దాం, ఈ రక్షకుడు నీకు వద్దా. ఆయన దాత ఇచ్చేవాడు. భూమి మీద రకరకాలైన దాతలు ఉన్నారు. 5 మంది దాతలు నేను చెప్తా. మొదటి దాత అన్నదాత, అంటే భోజనం పెడతారు వాళ్ళు. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా బయట భోజనం అన్నదాన కార్యక్రమాలు పెద్ద బోర్డు వేసి ఫ్లెక్సీలు వేసి రకరకాలుగా వేస్తూ ఉంటారు. మంచి రకరకాల భోజనాలు పెడతారు. ముఖ్యంగా ఇది సీజన్. ఎవరైనా పోయి తినవచ్చు. ఉదయం నుండి సాయంకాలం దాకా భోజనం పెడతారు. మనం కూడా ఎవరైనా భోజనానికి ఇంటికి ఆహ్వానించినామనుకో, వెళ్తాము, తింటాము, బాగుందంటే బాగుంది అని చెప్పేస్తాము. తర్వాత మూడు తెచ్చుకొని అలాగే బయటకు వస్తాం. కానీ ఈశ్వరుడు ఏమన్నా, అన్నదాత సుఖీభవ, కడుపు ఖాళీ కడుపు భోజనం పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే సుఖీభవ. అలాగూ అన్నదానం ఎవరైనా చేయొచ్చు డబ్బులు. రెండవది వస్త్రదానం, బట్టల దానం. క్రిస్మస్ వచ్చింది కదా, మీరే అన్ని కొనుక్కొని మీ దగ్గర బీరువాలో స్థానం లేకపోయినా కూడా గంట గంట పెట్టుకోకుండా వేరే వాళ్ళకి కూడా ఏంటంటే పాతవి కాదు కొత్తవి వస్త్రదానం చేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళకి మంచి పెట్టుకుంటారు, వేరే వాళ్ళకి మాత్రము సామాన్యమైన వీటనికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. రెండోది వస్త్రదానం, ఇది కూడా డబ్బులు చేయొచ్చు. మూడవది అవయవ దానం. ఎవరికైనా అవయవాలు బాగలేకపోతే కళ్ళు, కిడ్నీస్ ఇలాంటి అందరి కుటుంబ సభ్యులు మాత్రం ఇస్తుంటారు. లేదా ఎవరైనా ప్రెగ్నెంట్ అయిపోతే చిన్న వయసులో ఉన్నప్పుడు మా అవయవాలు దానం చేస్తుంటారు. ఆ అవయవాలు అవసరమైన వాళ్ళకి ఇస్తుంది. నాలుగవది రక్తదానం. ఇది కుర్రోళ్ళంతా చేయొచ్చు, కళ్ళు లేకపోతే మీకు. ఈ రక్తదానం ప్రాణదానంతో సమానం అని అంటారు, ఎందుకంటే రక్తం అవసరం. ఐదవది ఆఖరిది జీవదానం. ఆయన పేరు జీవదానం. అందరూ అన్నదానం చేయొచ్చు, అందరూ వస్త్రదానం చేయొచ్చు, అందరూ అవయదానం చేయొచ్చు, అందరూ రక్తదానం చేయొచ్చు, ప్రాణదానం చేయలేరు. ఎవరు చేస్తారా? భార్య బదులు భర్త చనిపోతారా? భర్త బదులు భార్య చనిపోతారు, తల్లిదండ్రుల బదులు పిల్లలు చనిపోతారు, పిల్లల బదులు తల్లిదండ్రులు చనిపోతారు. చనిపోవాలని ఆశ ఉంటుంది. అయ్యయ్యో ఈ రోగం మా పిల్లలకి వచ్చిందే, మాకు వచ్చింది ఎంత బాగుండా అని అనుకుంటారు. అయ్యో మా ఆయన చచ్చిపోయాడు, ఆయన కూడా నేను చచ్చిపోయాడు ఎంత బాగుంటారు అనుకుంటారు. అది రాదు అలాగా. ఎవరికి రావాలో వాడికి వస్తుంది. బైబిల్లో రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడిన తర్వాత తీర్పు జరిగింది. కనుక జీవాన్ని మన కొరకు దానంగా ఇవ్వడానికి యేసు నాథుడు ఈ భూమి మీదకి వచ్చిన. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభువారు మొదట ఉన్న స్థలం పశువులతో, యేసు ప్రభువారు ఆఖరి ఉన్న స్థలం కల్వరి. తలవాల్చుకోవటానికి స్థలం లేనివాడుగా భూమి మీదకి దిగి వచ్చినాడు. తలవాల్చుకోవటానికి స్థలం లేనివాడుగా భూమి మీద జీవించినాడు. చివరికి శిలువలో తలవాల్చాడు. రక్త ప్రవాహం పాపని కడిగి శుద్ధీకరిస్తుంది. ఈ బేకేలు మంది ప్రతిష్ఠ సందర్భంగా బోనకంలో ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన మిమ్మల్ని ఏసు జరగకుండా ఉంటే యేసు ప్రభువుని అంగీకరించాలని మేము కోరుతున్నాం. నేను చిన్న సబ్జెక్ట్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదొక దేశం పేరు అమెరికా. అదొక రాష్ట్రం, అదొక ఊరు అమెరికాలో, దాని పేరు డెట్రాయిట్. అక్కడ చార్లెస్ ఫిన్నీ అనే గొప్ప డైవిజన్ అప్పుడు వాక్య పరిచయం చేసేవాడు. ఆయన స్వార్థికుడు. ఆయా స్థలాల్లో బహిరంగ కూడికలు పెట్టి స్వార్థ ప్రకటించేవాడు.
ఒక స్థలంలో సాయంకాలం పూట బహిరంగ సువార్తికుడు ఇట్లా ఆయన అంశం ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రపరచును. 1 యోహాను 1:7. ఆ అంశంలో యేసు ప్రభు యొక్క రక్త ప్రాశస్త్యతను గురించి ఆయన చాలా గంభీరంగా ప్రసంగించినాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ చార్లెస్ ఫిన్నీ గారు తనకి ఇవ్వబడిన గది రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి పోతుంటే ఆయన వెంట ఇంకొక ఆయన వెళ్ళాడు. ఎవరు మీరు అంటే మీతో మాట్లాడటానికి వచ్చిందయ్యా అన్నాడు. సరే రండి అంటే ఆయన లోపలికి పోయిన తర్వాత ఆయన బోల్ట్ పెట్టాడు. ఎవరైతే చార్లెస్ ఫిన్నీ గారు వెనకపోయాడో ఆయన రూమ్ బోల్ట్ పెట్టాడు. పెట్టి బాగా వేసింది, భయం వేసింది. ఎందుకు అబ్బాయిలు బోల్ట్ పెట్టాడు, ఏమైనా చేస్తాడేమో అని అనుకున్నాడు. సరే అప్పుడు ఆయన అన్నాడు, చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు, చెప్పండి విషయం ఏంటంటే మీరు చెప్పినంత వాస్తవమేనా? యేసు రక్తం ప్రతి పాపంలో కడుగుతుందని చెప్పారు, వాస్తవమేనా? అవును వాస్తవం. నేను నమ్ముతున్నారా? అవును నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్లో రాయబడింది, నా జీవితంలో వాస్తవమైంది, అందుకే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను కడుగట్టిన పాపని, యేసు ప్రభు నన్ను కూడా క్షమిస్తాడు. ఆయన అన్నాడు, బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి పాపం కడగట్టినా కడగట్టకపోయినా, కఠినమైన దేనికైనా, వైట్సైనా, నల్లని పాపమైనా తెల్లని పాపమైనా, ఏ పాపమైనా ప్రతి పాపమని బైబిల్లో రాయబడింది. కనుక బైబిల్ ప్రకారం యేసు ప్రభు వారు క్షమిస్తాడు. నేను ఎంత ఘోర పాపం అంటే ఆయన చెప్పడం ప్రారంభించినాడు. ఈ ఊళ్ళో, ఆ ఊళ్ళో డెట్రాయిట్ అనే ఊళ్ళో ఆయనకు ఒక బార్ షాప్ ఉంది, తెలుసు, మందు షాప్. అలాంటి షాప్ పెట్టిన చాలామంది మా షాప్కి వచ్చి తాగేసిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇక్కడే కాజేసిపోతారు. భార్య, పిల్లలు, కుటుంబాలు విచ్ఛిన్నమైన మా తాగుడు షాప్ అనుకోవచ్చు. యేసు నన్ను క్షమిస్తాడా? బైబిల్లో రాశారు, యేసు ప్రభు పాపని క్షమిస్తాడు. ఆయన తిరిగి అయిపోయాడు. ఈ బ్రాందీ షాప్ పక్కనే కెసినో అంటే ప్యాకెట్ షాప్ ఉంది. పాశ్చాత్య దేశంలో ప్యాకెట్ షాపులు కూడా లైసెన్స్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు దొంగగా ఆడేది ఉండదు. అక్కడ ఆ లైసెన్స్ ఉంటుంది. దాని గురించి సామాన్యమైన వాళ్ళు అందరూ పోతారు. పోయేటప్పుడు చాలా సరదాగా ఎక్సైటింగ్గా పోతారు. వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు చూడలేనంత ఘోరంగా వస్తారు. ఎందుకంటే అంత పోగొట్టుకుని ఉంటారు. ఇలాగ మనుషులకు జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. యేసు నన్ను కూడా బాగు చేస్తాడు. యేసు రక్తం ఉంటుంది, పాపం నుండి పరిశుద్ధపరుస్తాడు. ఈ రెండే కాదు, చాలా మంది చెప్పాలంటే, కానీ టైం లేదు కదా, నేను ముగిస్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను అర్ధరాత్రి మా బ్రాందీ షాప్ నేను చివరి తాగారు ఆయనే. నేను మూసేసి ఇంటికి వెళ్తే నా భార్య కూతురు, ఆయనకు ఒకే కూతురు ఉంది, చాలా అందంగా ఉంటుంది. భార్య చాలా అందంగా ఉంటుంది. భూమి మీదకి దిగి వచ్చిన దేవదూతలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత నా తాగుడు మైకంలో హింసిస్తా కొడతా, నా భార్యకి పై నుండి కింద దాకా గాయాలే, నా కూతురు కూడా. నాకు ప్రభువు క్షమిస్తాడు. కుటుంబాల జీవితాలు పాడు చేశాను, వేరే వారి ధనం దోచుకున్నా, వారి కుటుంబాలు భంగమైనాయి, నా కుటుంబం కూడా భంగమైంది, నేను భంగమయ్యాను. అలాంటి వాడిని యేసు రక్తం కడుగుతుందా? చార్లెస్ ఫిన్నీ గారు కళ్ళలో నీళ్లు తెచ్చుకుని అన్నాడు, నువ్వు చాలా విషాదకరమైన పటం చిత్రీకరించిన నా ఎదుట నేను ఊహించుకోలేదు. ఆయన బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, మోకరించి నా కొరకు ప్రార్థించి నేను ఇంటికి వెళ్తాను. చార్లెస్ ఫిన్నీ గారు ఆయన కొరకు ప్రార్థన చేశారు. ఆయన తన పాపాలు అక్కడే ఒప్పుకున్నాడు. యేసు రక్తం ఆయన కడిగింది, శుద్ధీకరించింది. చెప్పన సత్యంలో మహిమాయుక్తమైన సంతోషంతో ఆ వ్యాపారవేత్త చార్లెస్ ఫిన్నీ గారు రూమ్లో నుండి బయటకు వచ్చినాడు. ఆ ఆనందాన్ని పట్టుకోలేక ఇంటికి వెళ్ళాడు. తలకు గట్టికి తడుతున్నాడు. భార్య కూతురు ఇంట్లో వణికిపోతున్నారు. అయ్యో, ఇది మాకు ఆఖరి రోజేమో. మా నాన్న ఎప్పుడు తట్టనాడు లేదు ఇంత గట్టిగా, ఈరోజు ఇంత గట్టిగా తడుతున్నాడు. తర్వాత తీసింది వచ్చి కూతురు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అమ్ముందే ఉంది లోపట, ఏం చేస్తుంది, మిమ్మల్ని భోజనానికి రమ్మని పిలుస్తుంది. నేను భోజనానికి రాలేదు, నేను హాల్లో కూర్చున్నాను కనుక అమ్మను కూడా ఇక్కడికి తీసుకురా. పాప అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా అమ్మ నాన్న పిలుస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక ముఖాలకు చూసుకుని ఏడ్చుకున్నారు. అందుకే ఆఖరి రోజేమో నాన్న చంపేస్తాడేమో అని. తప్పదు కదా, వారిద్దరు ఇష్టం నమ్మినారు. కూతురు
భార్య యేసు ప్రభు నమ్మినారు, నేను రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. సరే, కళ్ళల్లో నీళ్లు చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన భార్యను పక్కన కూర్చొని వేదన కూర్చొని కలిసారు. మామూలు ఎవరికి కూర్చుంది. ఆయన కళ్ళలో కళ్ళ పెట్టి చూస్తున్నాడు. కూతురు కళ్ళు మార్చి కూతుర్ని భార్యని చూస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు దగ్గరికి వచ్చిందేమో మా కథ ఇంతతోనేమో. వెంటనే ఆయన వారిద్దరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళ కాళ్ళ మీద పెట్టాడు, నన్ను క్షమించండి. వారు షాక్ పోయా, నేను క్షమించాలి ఏంటిది? వాళ్ళ పట్టుకొని వదలట్లేదు, ఏడుస్తున్నాడు. ఆయన కన్నీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడు. ఏం జరిగింది? ఇది ఒకేమన్నా యాక్షనా, వేషమా, మమ్మల్ని చంపడానికి ముందు ఇలా చేస్తున్నాడా అని ఒకసారిగా భార్య కూతురు ఒకరికొకరు చూస్తున్నారు. ఆయన కాళ్ళ మీద నుండి ఆయన లేపారు. ఆయన కళ్ళలో పెట్టి చూస్తే కళ్ళని వాసిపెట్టి ఏడ్చి ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని చిత్రహింసలు చేశాను. ఒక భార్యగా చూడలేదు, ఒక కూతురుగా చూడలేదు, ఒక మనుషులుగా కూడా చూడలేదు, స్త్రీలుగా అసలే చూడలేదు. నా జీవితం యేసు ప్రభువు మార్చినాడు. యేసు రక్తం నా పాపాల కడిగి శుద్ధీకరించింది. ఇదిగో మీరు నన్ను క్షమిస్తే నేను యేసు ఆనందంతో ఆరాధిస్తాను. భార్య కూతురు నోటి మాట్లాడలేదు. వాళ్ళని సరే మొదటి భోజనం చేస్తున్నా, తర్వాత మాట్లాడదా. మీరు క్షమిస్తే భోజనం చేసిన దానికంటే అధికమైన ఆనందం. ఒకరు అక్కడే మోకరించినారు. ఓ యేసు నీ ప్రేమ ప్రభువును ఆరాధిస్తున్నారు. ఈ మధ్యాహ్నం వేదికలో ప్రార్థన మధ్య ప్రతిష్ఠ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు రక్తం ద్రోహైన, పాపైన, పేకటేవాడైనా, రోడ్లు మీద తిరిగేవాడైనా, పడి చెడిపోయిన, భార్యను కొట్టేవాడు, పిల్లలు కొట్టేవాడు, భర్తను కొట్టేవాడు, దిక్కుమాలి జీవిస్తున్నా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది, పావనపరుస్తుంది. యేసు రక్తాన్ని మాత్రమే మానవ పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరలోకంలో తీసుకుని వెళుతుంది. కుటుంబాలు పాడైపోయాయా, జీవితాలు పాడైపోయాయా, వ్యక్తులు పాడైపోయారా, బతికే బంధమైపోయిందా? నా బ్రతికి ఇంకెందుకు, నేను భూమికి భారమయ్యాను, నా వల్ల కుటుంబం చెడిపోయింది, భర్త పాడైపోయాడు, భార్య పాడైపోయింది, కూతురు కుమారులు అందరూ పాడైపోయారు, నేనే ఒక పాడని అనుకుంటున్నావా? యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. పారిపోయావా, జారిపోయావా, దాడిపోయావా, భంగమైపోయావా, దూరమైపోయావా? యాకోబు పారిపోయినప్పుడు యాకోబు ప్రత్యక్షమైన దేవుడు ఇది నా పాపంతో పారిపోతున్న మానవునికి సిలువలో ప్రత్యక్షమయ్యాడు. యాకోబుకి నోటితో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన మనకు సిలువ ద్వారా మాట్లాడుతున్నాడు. యాకోబు కొరకు యేసు ప్రభు రక్తం కార్చలేదు. యాకోబు జనమైన మన కొరకే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చున్నాడు. యాకోబు దేవుడి దినాన సజీవుడు. ఈ మధ్యాహ్నం ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవులో నీ ఇంటి వారిలో రక్షణ పొందదు. మందిర ప్రతిష్ఠ దినం డిసెంబర్ 6, 2025 నీ రక్షణ దినముగా ఉండును గాక. నీ కుటుంబం కట్టబడే దినముగా ఉండును గాక. నీ జీవితం మార్చబడే దినముగా ఉండును గాక. నీవు ఆశీర్వదించబడదు గాక. యేసు నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని నూతనమైనదిగా, కొత్తదైనదిగా చేయును గాక. పారిపోయిన యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు. రెండవ చూస్తామా? 35వ అధ్యాయం ఆదికాండం 35, జెనసిస్ చాప్టర్ 35. రెండు మూడు వచ్చిన తెలుగులో మనకు కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూద్దాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన దేవుడు. కనుక పారిపోయే ఊరికి పారిపోడు కదా. ఏముంటే పారిపోతాడు? శ్రమ నుండే శ్రమ దినమున. దినాలు బైబిల్లో చాలా రకాలైన ఉన్నాయి. దాంట్లో ఒక దినం ఏంటి? శ్రమ దినం. నాకు శ్రమ లేదు అనుకునే వాళ్ళని బట్టి ప్రభువు స్తోత్రాలు, నాకు శ్రమ ఉంది అనుకునే వాళ్ళని బట్టి కూడా ప్రభువు స్తోత్రాలు. శ్రమ నుండి వీడుట నాకు లేదు. యాకోబు శ్రమ దినం వల్ల అమ్మ దగ్గర లేదు, నాన్న దగ్గర లేదు, పరివారం దగ్గర లేదు, తన సహోదరుల దగ్గర లేదు, తన దాసులు పరివారం కూడా దగ్గర లేదు. ఒకే ఒకడు యాకోబు దగ్గర ఉంది. ఆయన పేరే దేవుడు. శ్రమలు కూడా వెళ్తున్నావు, ఇబ్బందులు కూడా వెళ్తున్నావు, కష్టాలు కూడా వెళ్తున్నావు, చెప్పుకోలేని పరిస్థితులు కూడా వెళ్తున్నావు.
భర్తకి చెప్పలేవు, భార్యకి చెప్పలేవు, పిల్లలకు చెప్పలేవు, తల్లిదండ్రులకు చెప్పలేవు. ఏమని చెప్పాలి? నా బతిక ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నా. యాకోబు వలె శ్రమ పొందిన వాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరనుకుంటా. వీళ్ళంతా త్రోసివేస్తే పారిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? రాత్రి పూట పగలు తీసి అరణ్యంలో పడుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? రాత్రిని తలగడగా చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం చేయాలి? దిక్కుదోచక జీవితాన్ని ఒక్కసారిగా వెనకకి తిరిగి ఆలోచించుకొని తిరిగి ప్రతిష్ఠించుకోవడానికి కోరుకోని అవకాశం దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ బైబిల్లో రాయబడింది, నా శ్రమ దినమందు ఉత్తరం ఇచ్చాడు. శ్రమ దినం ఏం చేశాడు? ప్రార్థన చేస్తేనే ఇక్కడ ఉత్తరం వచ్చింది. ప్రార్థన చేయకుండా ఆగస్తుంది. మీకు యోహాను 14:14 మనం చూస్తాం, నా నామమున మీరు ఏమడిగినా నేను మీకు చేస్తా, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడిగి ఆస్క్ దట్ యువర్ జాయ్ మే బి ఫుల్. అనేక సార్లు మనం అడగలేకపోతాం. అడగడం అంటే భూసంబంధమైనవి అడగడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువా, నా భర్తను రక్షించు, భార్యను రక్షించు, కుటుంబాన్ని రక్షించు, బంధువులను రక్షించు, ఇరుగు పొరుగు వారిని రక్షించు, నేను ఉన్న స్థలంలో వారిని రక్షించి ఊరిని రక్షించు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు వచ్చినాయా? ఇలాంటి ప్రార్థనలు తక్కువ. ప్రభువా, క్రిస్మస్ వస్తుంది, ఇక మిగతా నేను చెప్పాలా మీరు ఫిలప్ చేసుకుంటారా? ఈ భౌతిక సంబంధమైన ఆలోచిస్తాం. భౌతిక సంబంధమైన చేయకూడదని నేను చెప్పట్లేదు, చేయండి, చేసుకోండి, బట్ చాలా తక్కువ దాని గురించి. ఆత్మ సంబంధమైన సంగతుల గురించి. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తాడు కొలస్సీ 3:1, ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ ద థింగ్స్ అబౌవ్. అఫెక్షన్ అంటే ఆశ, కోరిక. మీ అమ్మ నాన్నంటే అఫెక్షన్, తల్లిదండ్రులు అంటే నీకు అఫెక్షన్, నువ్వు అంటే వాళ్ళకి అఫెక్షన్. అఫెక్షనేట్లీ అని రాస్తుంటారు కదా ఉత్తరం రాసేటప్పుడు. మన అఫెక్షన్ దేని మీద ఉంది? భూమి మీద, పై సంబంధమైన సంగతుల మీద. మన అఫెక్షన్ భూమి అంటే మన ఇష్టము, మన ఆశ, మన అభిమానము, మనంతా భూ సంబంధమైన దాని మీద ఉంటుంది. అఫెక్షన్ 2 రకాలు. మొదటిది ఏంటంటే హారిజాంటల్ అఫెక్షన్, రెండోది ఏంటంటే వర్టికల్ అఫెక్షన్. పై ఉన్న సంగతుల విషయమై ఆలోచిస్తారు. వర్టికల్ అఫెక్షన్, హారిజాంటల్ అఫెక్షన్ ఎవరికి వస్తుంది? భూమి మీద భూ సంబంధమైన సంగతులైన మనసు కలిగి ఉన్నాం. మరి పై సంగతులు ఎవరు ఆశిస్తాడు? క్రీస్తుతో కూడా లేపబడిన. లేపబడకపోతే ఏమని అంటాం అంటే మనం పునరుత్థాన శక్తిని అనుభవించకుండా ఉన్నంత దాకా భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంటారు. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలి, ఇది నేను చెప్పింది కాదు, వేసుకోవాలి చెప్పినాడు పడమల ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఇదే ఆలోచన అనుకుంటే మన భూ సంబంధమైన వారమే. అయితే మన అఫెక్షన్ మన సంబంధమైన సంగతులు మీద ఉన్నది. మన అవర్షన్ అంటే వాళ్ళని చూస్తే నాకు చాలా విసుగు, అవర్షన్ అంటాం కదా, చూడుది కాదు అంటాం కదా, వారిని చూస్తుంది అంటాం కదా. అట్లా లోకం చూస్తే, లోక సంగతులు చూస్తే ఏం రావాలా? అవర్షన్ రావాలా. కానీ మనకి అవర్షన్ పోయి అఫెక్షన్ వస్తుంది. ప్రభు సంగతులు చూసేటప్పటికి అఫెక్షన్ పోయి అవర్షన్ వస్తుంది. విన్నాం, లోకం మీద అవర్షన్ రావాలా, ప్రభు మీద అఫెక్షన్ రావాలా? అంటే లోకం అంటే ఆశ లేకుండా ఉండాలి, ప్రభు అంటే ఆశ కావాలా. కానీ మనకి రివర్సే, మనంతా రివర్స్ గేర్లోని కదా వెళ్ళేది. లోకం అంటే ఆకర్షణ, ప్రభు అంటే వికర్షణ. శ్రమలో యాకోబు యేసు మీద ఆధారపడ్డాడు. మీకు తెలుసు తెలియదు, 32వ అధ్యాయం యాకోబు గురించి చెప్పాడు. ఒక మాట ఏంటంటే జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయనకు భార్యలు ఉన్నారు, కొడుకు పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, దాసుడు పనివారు 2 గుంపులు అంట. ద బైబిల్ సేస్ హియర్స్ ట్రూ 2 గుంపులు. ఆయనే చెప్పాడు, ఒంటి కళతో యోర్దాను దాటిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని. కళ చేత పట్టుకుని వెళ్ళాడు, 2 గుంపులు అయ్యాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఆయనకి భూ సంబంధమైన నచ్చలేదు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడు. ఐ విల్ నాట్ లెట్ యు గో అంటిల్ thou blesses me. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. అప్పుడు అది యాకోబు చేసిన ప్రార్థన, అది నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం? ఇలాంటిది ఎప్పుడైనా చేస్తాం, ప్రభువా ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తే కానీ దాటిపోవద్దు.
ఈ రాత్రి నా ప్రార్థన ఆలకిస్తే కానీ నన్ను దాటిపోవద్దు. ఎక్కడుంది? రాత్రి పగలు మొబైల్తోనే సరిపోయా, ఇంకెక్కడ ప్రార్థన? స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్. మీరేం పాపం చేస్తున్నారు నేను చెప్పట్లేదు. పాపం కానిది కూడా పాపమే, అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్, చీరలు కొనుక్కోవాలా, ఎన్ని రోజులు చూడాలి ఆన్లైన్లోనా? కొనుక్కోవాలనుకున్నప్పుడు వెళ్ళాలా, ఏది నచ్చిందో అది కొనుక్కోవాలో వచ్చేయాలి. అయ్యో దినాలు దానికే. ఒకరోజు చూడటానికి, రెండో రోజు పక్కన రోజు చూడటానికి, మూడో రోజు అంటే ఇంక కొనేదాకా వారం అయిపోయాయి. అదే క్రిస్మస్ అనుకుంటున్నారు కదా ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి. all social works may not be sin, but they are not spiritual. అర్థమైతే నేను చెప్పే మాటలు. మనం చేసేవన్నీ పాపము కాకపోవచ్చు, అయితే ఆత్మ సంబంధమైనవి కావు. చాలాసార్లు మనం ఆత్మ సంబంధమైన కానీ పాపము చేస్తూ ఉంటాం. అదే మాట. శ్రమ దినంలో ఒకే ఒక్కడు మిగిలిపోయాడు, అప్పుడు ప్రార్థన చేస్తాం. మనం ఒక్కళ్ళే మిగిలిపోతే ఏం చేస్తాం? కొంతమంది నన్ను కూడా అడుగుతున్నారు కదా, వేరే దేశానికి వెళ్తారు, ఒక్కళ్ళే ఉంటారు, ఏం చేస్తారని. నేను చెప్తున్నా, టైం తక్కువ వస్తారు. వాళ్ళంటారు అంతసేపు నిద్రపోతారా? టైం తక్కువ రావాలి విశ్వాసకి, కానీ విశ్వాసం మాట్లాడే టైం పాస్ కావట్లేదు. ఎంతగా మొబైల్ చూస్తున్నారు, ఏం చేయాలో దిక్కు వచ్చట్లేదు. ఎందుకు రోజు ఇలా చేస్తున్నారు, టైం పాస్ కావట్లేదు. ఒక విశ్వాసి టైం పాస్ అయిన దశకి వచ్చినాడంటే అది ఘోరమైన దశ. దేర్ ఈస్ నో అదర్ వరస్ట్ స్టేజ్ అదర్ దాన్ దట్. ఇంకోసారి చెప్పనా, ఒక విశ్వాసి నాకు టైం పాస్ కావట్లేదు అనే దశకి వచ్చినాడంటే అంతకంటే ఘోరమైన దశకి ఏం లేదు. అది ఫైనల్. యాకోబు ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు, యెహోవాకు ప్రార్థన చేసి. అందుకే యాకోబు యొక్క ప్రార్థన 21వ కీర్తనలో చెప్పబడిన మొదటి వచనంలో, యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని ప్రార్థన ఆలకించును గాక. భక్తి గారికి ఇష్టమైన వాక్యాల్లో ఒకటి మలాకి 3:6, యెహోవానైన నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతైన మీరు లైవ్ కాలేదు. ఆయనకు మామూలుగా 12 మంది పిల్లలు అనుకుంటాం. మరి మలాకి 3:6 ప్రకారం ఎంతమంది పిల్లలు? చెప్పలేదంత. ప్రభు ఆయన అలాగా ఆశీర్వదిస్తూ వచ్చిన శ్రమ దినమందు ఉత్తరం ఇచ్చే దేవుడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలో ఇటు అటు మనం పరిగెత్తుందా, ఆయన ప్రార్థన చేసినట్టు గుర్తుందా? పారిపోయిన ప్రత్యక్షమైనాడు. మన జీవితంలో పారిపోతే బాగుండు, ఎగిరిపోతే బాగుండు. దాని అనుకుని నేను ఎగిరిపోతే బాగుండు పక్షులే, ఎక్కడికి ఎగిరిపోతా? ఇవన్నీ పరిస్థితుల్లో ప్రభు బలం మనం సమీపిస్తుండగా ఆయన మనకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, మన ప్రార్థనకు సవాలిస్తున్నాడు. 3వ చూస్తున్నాం, అందరూ చూసి ముగిస్తున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం ఆఖరి వరుస, నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉన్న దేవుడు. ఈ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈ దేవుడి గురించి సుగుణాల సంపద ఒకటేంటంటే 20:15 ఆదికాండంలో యాకోబుతో అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివనంటే అర్థం ఏంటి? కొంతమందికి వాగ్దానం కూడా వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టలే అనుకుంటారు. మంచిది, అలా అనుకోండి. కానీ దానికి ముందు ఏంటంటే అందరూ విడిచిపెట్టేవాడు వస్తారు. వాళ్ళ అమ్మ విడిచిపెట్టింది, వాళ్ళ నాన్న విడిచిపెట్టాడు, వాళ్ళ సహోదరుడు విడిచిపెట్టాడు, వాళ్ళ దేశం విడిచిపెట్టింది, ఆయన పనివారు విడిచిపెట్టారు, ఆయన దాసులు విడిచిపెట్టారు. మీరు మా ఊరికి మా దేశానికి అవసరం లేదు, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ స్థలంలో నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అప్పుడు దేవుడు యాకోబుతాను, అందరూ నేను విడిచిపెట్టారు కదా, నేను నిన్ను ఎప్పటిదాకా నువ్వు ప్రభువా నీతో చెప్పున్నది జరగవచ్చు. చాలా మనం ఏమనుకుంటామంటే అదే లాస్ట్ జీవితము కథం, ఆ తర్వాత లేదు అనుకుంటాం. వాట్ ఈస్ ఎ కథం ఫర్ ఎ మ్యాన్ ఈజ్ ఎ బిగినింగ్ ఫర్ గాడ్. దేవుడి దృష్టిలో ఇంక వీడి జీవితం కథం, వీడి కుటుంబం కథం, వీడి మందిరం కథం, ఇంతతో కథమేం కాదు, ఆఖరేం కాదు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్. అది దేవుని యొక్క పని, దానికి ఆరంభం. యాకోబు జీవితం 70 ఏళ్ళు పారిపోతున్నప్పుడు ఊర్లో ఇరుగు పొరుగు అనుకుంటారు కదా, యాకోబు ఫ్రెండ్స్ వాళ్ళు పారిపోతున్నాడు, వాడు ఏదో చేయనుందో చేసాడు, పారిపోతున్నాడు.
మీ ఊళ్ళో ఊహించుకుంటారా? 77 ఏళ్ళ వ్యక్తి పారిపోయిన తర్వాత తిరిగి ఒక దేశంగా వస్తే 12 మంది పిల్లలుగా వస్తే ఆ పిల్లలు ప్రధానమంత్రులు అయితే, ఆ పిల్లలు రాజులను తీసుకుని వచ్చేవాళ్ళు అయితే, అలాంటి వ్యక్తిని మీ ఊళ్ళో ఊహించుకుంటారా? ఏ ఊళ్ళో ఊహించుకోరు, బైబిల్లో తప్ప. ఎందుకంటే అది వాస్తవంగా జరుగుతుందని మనకు అందరూ కూడా అందదు. అని బైబిల్లో రాయబడింది, దేవుడు యాకోబు నాకు తోడై ఉన్నాడు. ఈ పేరు ఏంటంటే ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. అందుకే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఆరంభ పేజీలోనే చెప్పినాడు, ఇమ్మాన్యుయల్ అతని పేరు, ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉంటాడు. అంటే మనతో ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం కష్టాలు ఉన్నప్పుడు యూజువల్ మనుషులు, మనం సుఖంతో ఉన్నప్పుడు పాస్ అయినప్పుడు ఎంతమంది గ్రీటింగ్స్ చెప్తారు, ఫెయిల్ అయినప్పుడు ఎవరైనా చెప్తారు పర్వాలేదేమో ఇంకోసారి ట్రై చేస్తూ అని. అలాగే మీరు ఫెయిల్ అయితే ఎవరో ఒకరు చెప్తారని చెప్పట్లేదు. ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతమంది గ్రీటింగ్స్ చెప్తారు, పెళ్ళి అయినప్పుడు ఎంతమంది గ్రీటింగ్స్ చెప్తారు, తర్వాత ఏదైనా మంచి పని వ్యాపారంలో ఎక్కినప్పుడు ఎంతమంది చెప్తారు. దాని మీద కూడా వచ్చేస్తారు, అయ్యా మాకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది, కంగ్రాచులేషన్స్, గ్రీటింగ్స్, ప్రైజ్ ద లార్డ్, ఎంతమంది చెప్తారు. అదే ఇబ్బందులు ఉన్నాడు, పలానాడు ఇబ్బందులు ఉన్నారంటే నాకు టైం లేదు బ్రదర్, ఇంకోసారి చూస్తాను ప్రార్థన చేస్తామని చెప్పండి. ఒకే ఒక్కడు మన ఇబ్బందులో, కష్టంలో, కన్నీళ్ళలో, బాధలో, నిరాశలో, నిస్పృహలో మన దగ్గరికి వచ్చేవాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే కొత్త నిబంధనలు వేసింది, నేను మిమ్మల్ని అనాథులుగా వెళ్ళవచ్చు. అందుకే ఆయన పేరు మామూలుగా నేను ఎక్కువ వాడుతుంటాను, గమనించిన నాథుడు. అనాథి అంటే ఏమని అర్థం? నా అనేవాడు లేరు అని అర్థం. నాథుడు అంటే ఆయనే నా. ఇంకా ప్రభు వారు మనతో పాటు మనల్ని నడిపించారు. నాలుగు చూస్తామా? 35వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. Genesis chapter 35 verse 15. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు. ఇప్పుడు 4వ నుంచి మాట్లాడే దేవుడు తనతో, ఊర్లోతో కాదు. మనతో ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడిన, వీళ్ళతో మాట్లాడినాడంట, అవన్నీ తర్వాత సంగతి. మనతో ఏం మాట్లాడినాడు, తనతో మాట్లాడినాడంటే అర్థం ఏంటి? యాకోబు దేవుని స్వరం వినే అనుభవంలో ఉన్నాడు. సమూయేలు అన్నాడు కదా, మొదటి 3వ అధ్యాయం 9వ వచనం, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియర్, యెహోవా ఆజ్ఞయము నీ దాసుడు ఆలకించున్నాడు. ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. మహిమ దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడాడు, ఆదం దగ్గర వచ్చి ప్రభు మాట్లాడాడు, సౌల్ దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నోరుండి పలకరించే దేవుడు, ఆయన దాటిపోయే దేవుడు కాదు. కనుక ఆయన మన అక్కడి కొద్ది మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడమని ప్రార్థన చేస్తాం, ఆ విషయంలో ఆయన మాట్లాడుకుని ఉండలేడు. మామూలు మనమైతే ఎలా ఉంటామంటే మాట్లాడాలన్నప్పుడు మౌనంగా ఉంటాం, మౌనంగా ఉండమన్నప్పుడు అంతే. కరెక్ట్ ఎట్లా చెప్తున్నాను కదా, రోజు పోట్లాడు జరిగేది అదే కదా. మనకు భార్య భర్తలు పోట్లాడుకునేది అదే కదా. భర్త భార్య అంటే మాట్లాడదు, నువ్వు షర్ట్ అంటే నువ్వు షర్ట్, నువ్వు నోరు, నువ్వు నోరు. నోరు ప్లాస్టర్ వేసుకుంటే నో కొట్లాట కాదు. ఆదివారం ఒక్కటే ప్లాస్టర్ తీసేయాలా, ఓ యేసు నీ ప్రేమను ఆరాధించాలా, మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టర్, భోజనం తినేటప్పుడు మాత్రమే ప్లాస్టర్. ఇలా కూడా కొట్లాట ఉంటుంది భార్య భర్తలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, సంఘాలు ఎక్కడ ఉంటుందా? యేసు ప్రభు మంచి ఆయన మాట్లాడితే దయగల మాట. అందుకే మత్తయి సువార్తలో చెప్పండి, ఆయన దయగల మాటలు వినడానికి వచ్చాను. బైబిల్లో రాయబడింది, ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది. రసాలు చాలా రకాలు ఉన్నాయి, మనం చేసే రసాలు కాదు. మీరేం రసం, చింతపండు రసం, టమాటా రసం అవి కాదు. దయారసం ఆయన పెదవుల మీద పోయబడింది. ఆయన నోట్లో నుండే దయగలిగిన మాటలు వస్తున్నాయి. ఆ మాటలు విని ప్రజలు ఎంతో మేలు ఆశీర్వాదం పొందారు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్టు గుర్తుందా? ఆ మాట విన్నట్టే గుర్తుందా? వినం సాధారణంగా, పొరపాటున ఎప్పుడైనా వింటే దానికి విధేయత బదులు ఏం చూపిస్తాం? అవిధేయత చూపిస్తాం. అందుకనే మనం అంటాం, ప్రభావ నువ్వు మాట్లాడడం ఎందుకు, మేము అవిధేయత చూపించి శిక్షలోకి రావడం ఎందుకు, ఇవన్నీ ఎంత కష్టం, మాట్లాడుకోకుండా ఉంటే మా పనులు.
మన పనులు మనం చేసుకుంటే నష్టం కలుగుతుంది. అందుకే సౌలు రక్షణ పొందిన వెంటనే ఆయన నోట్లో నుండి వచ్చిన మాట ఏంటంటే, అపోస్తల కార్యాలను మనం చూస్తే కదా, లార్డ్ వాట్ విల్ thou have me to do? నేను ఏం చేయగలను కోరుతున్నావు అంటే, వాట్ ఈస్ దై విల్ ఫర్ మీ? నా విషయంలో నీ చిత్తం ఏంటి? అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడడం ఆరంభించాడు. ఆయన లోబడ్డాడు. యేసు ప్రభు తర్వాత దైవ కార్యక్రమాల్లో ముందుకు సాగిపోయి గొప్ప అపోస్తలుడిగా అయ్యాడు. వాడు అర్పణగా చేయబడ్డాడు. క్రీస్తు సాక్షి. క్రైస్తవ సంఘమా, ప్రభు యొక్క బల దగ్గరికి మనం వస్తుండగా ఆయన దహన వల్ల, ఆయన యాగం, ఆయన యజ్ఞం మనకు కూడా ఇలా సవాల్ వేస్తుంది. ఆయన మాట విని ఆ ప్రకారం జీవించాం. ఈ 12 మాసాలు ఎన్నిసార్లు విన్నట్లు గుర్తుంది? నేను ఎలాగంటే రోజు వింటున్నా బ్రదర్, రోజు బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, క్యాలెండర్ వాక్యం కూడా చూస్తున్నాను, చదువుతున్నాం. అదే విషయం, అదే వేరే విషయం. తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లల మధ్యలో ప్రాముఖ్యమైన గొడవ కంప్లైంట్. మేము ఎప్పుడైనా ఎవరైనా నీళ్లు దర్శిస్తే, పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పే కంప్లైంట్ ఏంటి? ఫిర్యాదు. మా పిల్లోడు మా మాట ఇంటి బ్రదర్ ప్రార్థన చేయి, మా అమ్మాయి మా మాట ఇంటి బ్రదర్ ప్రార్థన చేయండి, మా ఆయన మా మాట ఇంటి బ్రదర్ ప్రార్థన చేయండి, మా ఆవిడ వస్తాను. దిస్ ఇస్ మేజర్ కంప్లైంట్. డబ్బులు సంపాదించారు, చదువుకోరు, తర్వాత కంప్లైంట్లు. మేజర్ కంప్లైంట్, పెద్ద ఫిర్యాదు ఏంటంటే మాట వింటే ఎంత మేలు. బైబిల్లో అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత బాగుంటుంది. ఇదే రకం కాదు కదా మనం. ప్రభు వినే రకం కానీ మనల్ని వినిపించేటట్లు చేయగలడు. బట్ ఆ స్టేజ్కి మనం రాగలదు. ఆ స్టేజ్కి రాకముందు ఆయన మాట విని ఆశీర్వాదం పొందితే ఎంత మేలు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా మాట వినుట. మన జీవితాల్లో ఈ విషయంలో చాలాసార్లు తప్పిపోయా. కనుక రక్తం చేతి కడగబడి శుద్ధీకరించబడి ఆయన మాట వినాలని కోరబడుతున్నాం. ఆఖరి 5వ చూసి ముగిస్తున్నాం. ఆదికాండం 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35 verse 9. 9వ వచనం. ఆదికాండం 39. యాకోబు అద్దాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై ఏం పేరు పెడతాం? ఆశీర్వదించే దేవుడు. వెరీ గుడ్. మీరంతా బైబిల్ పండుగలు అయిపోతున్నట్టున్నారు. ఇక రావాల్సిన పనులేదు. మనాడు బోధకు మీ దగ్గరికి బయసురాడు బోనకాలు 30 మంది దైవ సేవకులు వచ్చినారంటే ఆశ్చర్యకరమైన సంగతి. ఈ చిన్న తాటాకుల మందిరంలో రండి. అలాగే రేకులు వేసుకునేది ఎంత ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. మండిగోడలతో నుండి తాటాకులతో నుండి రేకులతో నుండి స్లాబ్. వెరీ గుడ్. ఇంకా వేరే వాళ్ళు కొత్త మందిరం కట్టుకుని బాగా ఇలాగా కట్టుకోండి. కానీ దూరదృష్టితో కట్టాల, పెద్ద మందిరాలు కట్టాల. నేను ఈ మాట చెప్తే మీరు ఏమంటారంటే పెద్ద స్థలాలలో మాత్రం ఎంత స్థలం ఉందో అంత కట్టేయండి. నేను ఈ మాట చెప్తే మీరు అనొస్తున్నారు, అంత ఎక్కడ మన సామర్థ్యం ఉన్నంత మనం పనిచేస్తే ఇక దేవుడు ఏం సాయం చేసినట్లు. అది కూడా ఆలోచించుకోవాలా. పిండి కొద్ది రొట్టె, మనం పిండి ఎంత ఉందో అంతే రొట్టె చేసుకోవడానికి ట్రై చేయాలా. అదే సమయంలో లార్జర్ విషన్, దూరదృష్టి చాలా ప్రాముఖ్యం. కనుక దూరదృష్టితో మన తరానికి సరిపోవచ్చు. రాబోతారు ఎన్నో తరాలు వచ్చినాయి చూడు. ఇప్పటికి నాకు తెలిసే 3 తరాలు వచ్చినట్టు కదా. మొదట మొండిగోడలు, తర్వాత తాటాకులు, తర్వాత రేకులు, ఇప్పుడు స్లాబ్. ఇప్పుడు 4వ తరంలోకి వచ్చినాం. మనకి ఇంకెన్ని తరాల్లోకి వస్తుంది? ఇంకా వ్యాప్తి చెందుతుంది. ఆయన రాజ్యం ప్రబలమై వ్యాపించిన దేవుని యొక్క వాక్యంగా రాయబడవచ్చు. అందుకే విలియం కేరీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మిషనరీస్, ఆయన అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. దేవుడికి మనం ఏం చేయలేమో అది చేస్తాడు. ఉదాహరణకి ఈ చిన్న ఇన్సిడెంట్ చెప్పి బైబిల్లో ముగించిన మనందరికి బాగా పరిచయం కదా. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం అనుకుంటా కదా. పేతురు చెరసాలలో ఉన్నాడు. అదే 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నాడు.
సంఘం అత్యాసక్తితో ఇంట్లో ప్రార్థన చేస్తుంది, ఆయన చెరసాలలో నిద్రపోతున్నాడు. ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. యాక్చువల్గా ఎవరు ప్రార్థన చేయాలా? పేతురు ప్రార్థన చేయాలి. ఎవరు నిద్రపోవాలా? ఇప్పుడు సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేసేది ఏంటి? తెలుగు అర్థం కాదు కదా, నేనంత ఇంగ్లీష్ మీడియం. సంఘం అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి. సంఘం అయితే ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసేది ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైందా? కనుక సంఘము అని అంటే ఇక్కడున్న నిర్వచనం ప్రకారం ఏమని అర్థము? అత్యాసక్తితో ప్రార్థన చేసేది. నేను ఈ మాట చెప్తే మీరు మేము ప్రార్థన చేస్తున్నాం, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన తర్వాత చాలా పని ఉంది, ఆ పని మనం చేయలేం కదా. ఆయన మాత్రమే చేయగలరు. నీడ్స్ రెస్ట్. ఆయనకి విశ్రాంతి కావాలి. మరి ఆయనకి ఊళ్ళో విశ్రాంతి దొరకట్లేదు. వాడిని పిలుస్తున్నాం. మా ఇంట్లో చచ్చిపోయారు ప్రార్థన చేస్తున్నారని పిలుస్తున్నారు. మా పేరు బాగాలేదు ప్రార్థన చేస్తున్నారని పిలుస్తున్నారు. మా అమ్మాయి బాగాలేదు ప్రార్థన చేస్తున్నారని పిలుస్తున్నారు. మా ఇంట్లో కాటేజ్ మీటింగ్ అనుకోని మనుషులనే పంపిస్తున్నారు. అలా అందరూ చాలా మంది పిలుస్తున్నారు. ఆయన రెస్ట్ లేదు. అందుకే ఆయన రెస్ట్ పంపి దేవుళ్ళు పంపిస్తున్నాడు. తప్పంటారా? ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళందరినీ మనము సామాన్యంగా కలవచ్చు. వాళ్ళకి అప్పుడే విశ్రాంతి దొరుకుతుంది. అందుకని దేవుడు ఆయన అక్కడ పంపించినాడేమో. ఆయనకి విచిత్రం ఏంటంటే ఆయన తోటలోనైనా నిద్ర వస్తుంది. గెచ్చగా తోటలో పోయినప్పుడు కూడా పేరుతో నిద్రపోయాడు. ఆయన స్వస్థమైంది, చంపేస్తారు అని చెరసాలు వేసినా కూడా ఆయనకి నిద్ర వస్తుంది. ఇప్పుడు నిజంగా ఆయన భార్య ఉంటే ఏమంటుంది? నువ్వు ఎంత స్పృహ లేనివాడు రేపు స్వస్థమని కూడా నిద్రపోతున్నాడు. ఎవడు రేపు స్వస్థని నేను నిద్రపోతాడా? అంటే దేవుని ప్రశ్న వారు అపోస్తులు ఎంతో ధైర్యంతో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఆయన ఇద్దరులో ఎంత నిద్రపోయాడంటే ఎవరు లేకుండా లేచినట్టు లేడు. కనుక దేవదూత వచ్చి ఆయన తట్టి బైబిల్లో రాసినారు, తట్టి లేపి చెప్పులు వేసుకో అని చెప్పినారు. ఆయన చెప్పులు కూడా అక్కడే ఉన్నాయనుకోండి. చెప్పులు మర్చిపోతున్నాడు వాళ్ళు. నేను చెప్పులు వేసుకున్నాయి. చెప్పులు వేసిన తర్వాత సెంట్రీకి 3-4 గేట్లు ఉంటాయి. మీకు తెలుసు అనుకుంటా. గేట్లు అంటే సర్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటాయి. చెరసాలు అంటే లేదు మన ఇంటికి ఉన్నట్లు ఒకటే కాంపౌండ్ లేకుండా ఉండదు. చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అట్లా దాంట్లో పేరుతో వేసినట్టున్నారు. అలా మొదటిది దేవదూత పోతుంటేనే మామూలు ఎంఎన్సీలో గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, మనం పోతుంటేనే స్కాన్ చేసి పక్కకు పోతాయి. అట్లా పోతుంది. దేవదూత పోతుంటే ఒక స్కాన్ అయిపోయి పోతాయి. ఇనుప గడియలు ఇత్తడి తలుపు ఒక్కసారిగా ఓపెన్ అయితే పేద 1, 2, 3 వచ్చిన తర్వాత ఇంకా దేవదూత చెప్పేసాడు, సరే నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అని అంటే ఈ కథనా నిజమా? ఆశ్చర్యపోయి ఎక్కడికి వచ్చినాడు? సంఘానికి వచ్చి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చినాడు. అదే తెలిసింది ఆయనకి. తెలుసు ఆయనకి ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు నిద్రపోతారో తెలుసు. అందుకే అక్కడికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన తర్వాత నేను మిమ్మల్ని అడగదలుచుకుని క్వశ్చన్ చివరిలో ప్రశ్న ఏంటంటే, శిరసాలలో నుండి బయటికి తీసుకురావడానికి దేవదూత ఇచ్చినాడు కదా, ఇదే దేవదూత ఇంటి తరపున కూడా తెలిసిండొచ్చు కదా. పేదలు అడగ మనకి ఎందుకు పోయి తల తట్టాలా? ఎందుకు అమ్మాయి కూడా రావాలా? ఎందుకు అమ్మాయిని వాళ్ళందరూ ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రార్థన వాళ్ళందరూ తిట్టాలా? నీకు మెంటలా ఏంటి? నువ్వు ప్రార్థన చేయకుండా తల దగ్గర తిట్టాడు. ఇవన్నీ ఎందుకు? మరి దేవుడు తెరవచ్చు కదా. ఎందుకు తెరవలేదు చెప్పనా? నీకు చేతగారి పనులు నేను చేస్తా, తలుపు తీసుకునేది నీకు చేత అవుతుంది. అందుకే నువ్వు వెళుతున్నా తలుపు కొట్టు, వాళ్ళు తీస్తారు, చేత అవుతుంది. జైలు గేట్లు తెరిచేది నీకు చేత కాదు, దానికి నేను వస్తాను. మొదటి గేట్ తెరిచేది నీ చేత కాదు, రెండో తెరిచేది నీ చేత కాదు, మూడో తెరిచేది నీ చేత కాదు. అందుకే నేను వస్తా, నువ్వు చేయలేని పని నేను చేస్తా. నువ్వు తలుపు కొడతావు కనుక నువ్వు తలుపు కొట్టు. అమ్మాయి రోడ వస్తుంది కదా, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళంతా కలిసి ఉంది. మీరు చేసే పనులు మీరు చేయండి, నేను చేసే పని నేను చేస్తా. అది యేసు సిద్ధాంతం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఈ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఖాళీ తోటలు నీళ్ళతో నింపలేడండి? నింపగలలేడా? సముద్రాలు నిర్మించిన వాడు, నదులను తయారు చేసిన వాడు, వర్షం పడమని ఆజ్ఞాపించిన వాడు, వర్షం ఆపు సామర్థ్యం కలిగిన వాడు, ప్రపంచాన్ని అంతటి మహత్తు గల మాడు చేత నిర్వహిస్తున్న దేవుడు 6 రాతి బాణంలో నీళ్లు నింపలేడా? నింపలేడు. మరెందుకు నీళ్లు నింపని చెప్పాడు? మీరు చేసే పని అది. మీరు నీళ్లను ద్రాక్షరసంగా మార్చలేరు. మీరు ఒక్కటే చేయగలరు. ఏం చేయగలరు? నీళ్ళే నింపగలరు. కానీ మీరు చేసే పని చేయండి. నేను చేసే పని నేను చేస్తా. నేనేం చేస్తా? నింపిన నీళ్ళు ద్రాక్షరసంగా మారుస్తా. ఇప్పుడు పార్ట్నర్షిప్ అందరూ చేసింది.
కనుక దేవుని ప్రజలారా, దేవుని కొరకు గొప్ప కార్యాలు కూరుకుంటే అది రక్షణ కార్యమైన, సువార్త కార్యమైన, దేవుని మధ్య నిర్వహించే కార్యక్రమమైన 30 60 100 ఆయన ఫలింపు చేస్తాడు. వారిలో ఒంటరైన వాడు, 10 ఎన్నిక లేనివాడు, బలమైన చిన్నవాడు. దేవుడు యాకోబుతో లేచి నువ్వు బేతేలుకు వెళ్ళి బలిపించగలడు. యాకోబు బేతేలు దగ్గరికి వెళ్ళాడు, బలిపించగలడు. దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? బేతేలు. బేతేలు దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు? బేతేలు దేవుడు ఇప్పుడు ఆయన చెప్పారు. మొదటి నుంచి భార్య కనబడేది దేవుడు. బేతేలు దేవుడు ఎలాంటి వాడు? కనపడదు. వాడు ఎన్నిసార్లు కనపడదు. రెండవది ఉత్తరమిచ్చే దేవుడా? ఉత్తరమిచ్చే దేవుడు. మూడవది తోడై ఉండే దేవుడు. నాలుగవది మాట్లాడే దేవుడు. ఐదవది ఎలాగ ఆశీర్వదించినాడు ఆయన్ని? హద్దులు లేదు, పరిమితులు లేదు. దేవుడు ఆశీర్వదిస్తే నో లిమిట్స్, నో బౌండరీస్, నో బార్డర్స్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. ఇప్పుడు మామూలు మన కొడుకు టీచర్ అయితే ఎంత వస్తుంది? నాకు సివిల్ సర్వెంట్, ఎస్పీ, డిఎస్పీ గొప్ప ఉద్యోగం చేసి ప్రార్థన సేవ కూడా చేస్తున్నాడు కదా, ప్రార్థన చేయండి. నీ కొడుకు ప్రైమ్ మినిస్టర్ అయితే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరంటే చేయటం ఉన్నారు. ఎవరన్నా? ఎవరు ఎక్కడ ఉండరు. ఒక్కడే ఒక్కడు. ఆయన పేరు యాకోబు. మీ కొడుకు ప్రైమ్ మినిస్టర్ నువ్వేంటి మన దగ్గరికి బలిపెట్టినట్టు? అది ఏది కాస్త నా కొడుకు నేను పారిపోయినప్పుడు లేడు, నా కొడుకుని ఆశ్రమంలో ఉన్నప్పుడు లేడు, నా కొడుకు నాకు తోడుగా మా మామ దగ్గర ఉన్నప్పుడు లేడు, నా కొడుకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో లేడు. నాకు ఈ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడే నాకే కాదు, నా కొడుకులు కూడా పిలిచి చెప్తారు, ఎక్కడున్నారు? 12 మందిని పిలిచిన నాకు జ్ఞాపించగలడు. ఒక ప్రైమ్ మినిస్టర్ తండ్రి పిలిచి వస్తాడా? చాలా ఫైన్స్ ఉన్నాయి, ఆయన సంతకం చేయండి. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? మా డాడీకి పర్లేదు పట్టలేదు, ఆయన సంగతం నాకు తెలుదా? ఇంటి పుట్టినప్పుడు మా పెద్దలైన చాలా యోసేపు అలాగే చెప్పలేదు, మిగతా సహోదరులు అలాగే చెప్పలేదు. బైబిల్లో రాయబడిన వారందరి దగ్గరికి వచ్చినారు. యాకోబు వారిని దీవించారు. అన్లెస్ వీఆర్ బ్లెస్డ్ వీ కెనాట్ బ్లెస్ అదర్స్. మనం ఆశీర్వదించబడితే తప్ప వేరే వారిని ఆశీర్వదించాలి. ఆయన కడుపులో నుండి ప్రధానమంత్రి వచ్చినాడు. ఆయన కడుపులో నుండి రాజు కాదు, అక్కడే పై వచ్చిన రాశారు, రాజులు నీ గర్భంలో వస్తారన్న. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, యూదాగోత్రంలో నుండి రాజులు వచ్చినారు. ఇప్పటికీ రాజు వచ్చినాడు. ఆయన యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? నీవు యూదుల రాజులేనా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాబోతున్నాడు. పారిపోయే మానవుని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. అదే వాస్తవమైన యేసు రక్తం ద్వారా కడగబడి శిలువను చూస్తూ ప్రభువా నేను కూడా నీ యుద్ధకు వస్తున్నాను. మందిర ప్రతిష్ఠ కంటే మొదట నా హృదయాన్ని ప్రతిష్ఠించు, నా కుటుంబాన్ని ప్రతిష్ఠించు, నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను. మనం ప్రతిష్ఠించబడితే మందిరం ఆటోమేటిక్ ప్రతిష్ఠించబడినట్లే. మనం ప్రతిష్ఠించబడకుండా మందిరం మాత్రం ప్రతిష్ఠించబడడం, మనం మాత్రం కంపు కొడతా ఉంటే ఏం లాభం ఉంది? దేవుడికి అదే ఉపయోగం కాదు కదా. కానీ యేసు శిలువ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి యాకోబు దేవా ఇది నాన్న సజీవుడైనాడు, నన్ను కూడా అలా వచ్చి నా జీవితాన్ని కూడా బాగుంచి నన్ను కూడా దర్శిస్తూ నాతో కూడా మాట్లాడు, నా శ్రమదినం నాకు కూడా ఉత్తరం నాతో కూడా వచ్చి ఇదిగో నేను ఎందుకు వస్తున్నాను, నన్ను ఆశీర్వదించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి